మేమైతే దాన్ని అమలు చెయ్యము, రద్దు చేస్తామని మా పార్టీ అధినేతలు చాలా క్లియర్ గా ఘంటాపథంగా చెప్పారు. మరి చట్టంలో మీరు అన్నట్టు రివోక్ చేస్తారా, మార్పులు చేస్తారా? నిజంగా సుజాత గారు చెప్పిన చట్టంలో ఇవన్నీ ఇన్ని మార్పులు చేశారా? వాస్తవంగా వచ్చిన చట్టం ఏంది? 2019లో పెట్టిన ప్రపోజల్ ఇది. 2022లో బ్రిటిష్ వాళ్ళు ఈ యాక్ట్ 303 జీవో కింద జీవో వచ్చిందండి. సులభంగా దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి చూడండి, జీవో నెంబర్ 303 ఈ రోజు అమలు చేశారు కూడా. శుక్రవారం శనివారం నుంచి అమలు నుంచి వస్తున్నా కూడా చెప్పారు. సో మాకు తెలిసిన ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆపేశారు. మా తిరుపతిలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే జిరాక్స్ పేపర్లు ఇస్తారని. చాలా వరకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ప్లాట్లు కొనట్లేదు. కర్ణాటకలో ప్లాట్లు కొంటున్నారు, చెన్నైలో కొంటున్నారు, బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో రియల్ ఎస్టేట్ ని, ఇంకో రంగా అసంఘటిత కార్మికులను, బిల్డింగ్ వర్కర్స్ ని సో భయప్రాంతం గురి చేస్తారు. అసలు దీనికి సమాధానం చెప్పట్లా. ఇప్పటి వరకు ఇంత పెద్ద చర్చ జరుగుతాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు చర్చ ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి, అయ్యా ల్యాండ్ యాక్ట్ ఇది మీ ఎందుకు చేయదలుచుకున్నాము, మీ సంపదలు మీ ఆస్తులు మీరు రావు అని చెప్పి సందర్భాలు లేవు కదా, చెప్పరు కదా, దేవుడు చెప్పరు కదా. అది సైలెంట్ కిల్లింగ్ అనమాట. సైలెంట్ గా చేసేది కబ్జా చేయడం ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది చూశారు? జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత క్లారిటీ తోటి చెప్పారనేది తెలుస్తుంది. ఐ థింక్ మీరు ఆంధ్రప్రదేశ్ లో లేనట్టున్నారు మరి. దట్స్ అన్ఫార్చునేట్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు లేరు మరి. పివి రమేష్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ట్వీట్ చేశారు, 36 ఏళ్ళుగా తాను ఈ చట్టం కారణంగా బాధితుందని. వెంబడే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన దాన్ని ఒక సమూహ చేశారు. అయితే వెరీ నెక్స్ట్ డే రమేష్ గారు ఆ ట్వీట్ కి సవరణ చేశారు, నాలుగు తెరుచుకుంటూ. మరి ఈ విషయం మీ నోటీస్ లో ఉండే ఉంటుంది. రమేష్ గారు నేను ట్వీట్ చూశాను సార్. అదేదో ఆస్తి ట్వీట్ చేశాడు, మళ్ళీ ఆయన సవరించుకున్నాడు. అది వ్యక్తిగత విషయాలు, వాటి వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోవాలా. నేను బిల్లు విషయం మాట్లాడుకున్నా. జీవో నెంబర్ 303 ఎవరు ఇష్యూ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చట్టం అమలు చేయలేదన్నారు కదా. మరి జీవో చీకటి జీవో ఎలా వచ్చింది? ఆ జీవోలు ఇంటర్నెట్ ఎందుకు తీసేశారు? మొన్నటి వరకు ఎందుకు ఉన్నింది? ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చారంట, ఎక్కడా కనపడలే. 24 గంటలు సోషల్ మీడియాలో పేపర్లు అబ్జర్వేషన్ చేస్తుంటాం. ఆయన ఏమన్నా ఎవరికి తెలియకుండా సాక్షి చెవులోనే చెప్పినా నాకు తెలియదు. ఇవన్నీ కరెక్ట్ గా జనాలకు వెళ్ళుంటే ఈ సమస్య రాదు. రెండు అంతెందుకు బహిరంగ మాట కదా వచ్చి పబ్లిక్ మీటింగ్ లో సిద్ధం సభలో ఒక్కొక్కప్పుడు పని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పొచ్చు కదా, ల్యాండ్ టైటిల్ పైన మా మీద కుట్ర చేస్తున్నారు, మేమేం చెయ్యము, మీ భూములు మేమే, నా బొమ్మలు అక్కర్లేదు, మీ భూములు సెక్యూరిటీ చేస్తాం చెప్పలేదే. అంటే ఏంటి? సీక్రెట్ గా మూడో కంటి తెలియకుండా సీక్రెట్ జీవోలు చేసి కబ్జా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ అనేక అనుమానాలు తెరలేపుతుంది. అది అడిగేది. ఒకవేళ ఈ చట్టం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తీసుకొచ్చి ఉంటే మీరు భావించినట్టే ఈ పాటికి అది ఎగ్జిక్యూషన్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పేరున దఖలు పంచుకున్న భూముల లెక్క ఎంత ఉంటుంది? కొన్ని లక్షల ఎకరాలు ఉంటుందా? మంచి మాట చెప్పారు. ఇప్పటికి మా తిరుపతిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో నాకు తెలిసిన మిత్రులు 6 మంది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నారు. కనీసం ట్రాన్స్ఫర్ చేయడానికి భయపడుతున్నారు. ఏంటంటే క్లారిఫై లేదు. వాళ్ళే అంటున్నారు, మీరు రండి, మీరు మఫ్టీలో రండి, వాసుదేవన్ కాకుండా మీరు కానీ సుజాత గారు కూడా రమ్మంటున్నారు. ఇద్దరు రండి, నేను తీసుకుపోతాను మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాడికి. సార్ రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నాను సార్, నా భూమి వాసుదేవన్ కానీ చెప్తా. వెంటనే సబ్ రిజిస్ట్రార్ చెప్పిన మాట మీరేనండి, రికార్డ్ చేసుకుని కావాలండి. అయ్యా వద్దు, గుమ్ముండి ప్రమాదంగా ఉంది పరిస్థితి. ఈ మాట నా చెవులతో మాటలు సార్. ఇది భూమి రిజిస్ట్రేషన్ రోజున రిజిస్ట్రార్ ఆఫీస్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దండి, మీకు భూములు దక్కవు. ఒక అధికారి స్థాయిలో, రెవెన్యూ స్థాయి అధికారులు మాట్లాడుతుంటే ప్రజల్లో భయందాలు కాకుండా ఏమొస్తుంది చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్స్ ఆపేశారు 6 మంది రిజిస్ట్రేషన్, కనీసం గిఫ్ట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున అధికారులు అల్లరి చెప్పేసి ఈ జీవో గురించి జగన్మోహన్ గారు కుక్కిన పెయిన్ లాగా ఉన్నాడంటే రహస్యాలు ఏంటి నాకు అర్థం కాలేదు. ధర్మన ప్రసాద్ మాట్లాడాడు, చాలా మంది మాట్లాడు, దీనిపైన అధికారులతో మాట్లాడారు. మాట్లాడారు. సార్ మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్. మీ ఫ్రెండ్స్ కి జరిగిన అన్యాయమో లేకపోతే వాళ్ళకున్న అప్పో అనుమానమో నేను ఐ డూ అండర్స్టాండ్. నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా దఖలు పరుచుకున్న భూమి విలువ ఎంత, దాని విస్తీర్ణం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు సర్వే మొదలు పెట్టారు. సర్వే రాళ్ళకి దాదాపు నాకు తెలిసి 250 కోట్లు ఖర్చు పెట్టారు. పేపర్లో కూడా వచ్చింది, మీకు క్లిప్స్ కూడా చూడొచ్చు. దాని మీద బొమ్మలు గీయించుకున్నారు. అక్కడే ప్రాబ్లం అయింది, ఆడే అయిపోయింది, అప్పుడే కోర్టుకి వేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆగమేఘాల మీద నెక్స్ట్ అధికారంలోకి వస్తానేమో ఈ జీవో ఇంప్లిమెంట్ చేసుకుని కబ్జా చేసిన ఆస్కారం ఉండొచ్చని చేసిన ప్రయత్నం. సో కాల వర్కౌట్. ప్రభుత్వం మారుతా ఉంది, చూస్తాం సార్. రేపు ఖచ్చితంగా ఈ చీకటి జీవోని రద్దు చేస్తాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేము ఖచ్చితంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో నిజాయితీ ఉంటే, ప్రజలకు నిజంగా న్యాయం జరిగేట్టుగా ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూర్చొని
ప్రజలకు స్పష్టంగా విశదీకరించి అయ్యా మీ భూములు ఇందుకోసం చేస్తున్నా చెప్తాం, కానీ మీ కాగితాలు మేము తీసుకుంటాం, మేము కబ్జా చేసుకుంటాం, లోన్ తీసుకుంటాం మాట చెప్పదలుచుకోలేదు. ఈ విషయం పైన జనంలో ఉన్న అపోహలు కావచ్చు, అభియోగాలు కావచ్చు, అనుమానాలు కావచ్చు తీర్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు, ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి దీనిపైన స్పష్టత ఇవ్వని చెప్పాలి ముఖ్యమంత్రి గారిని, అది ఇవ్వట్లేదు కదా. సుజాత గారు. వాసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అన్ఫార్చునేట్ గా ఆయనకి బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది ల్యాండ్లకు సంబంధించింది. ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రాకముందే జైబేరి, విజయ్ బేరి వీళ్ళతోటి ల్యాండ్లు కొనిపించేసి ఆ తర్వాత వాటికి పూర్తిగా వాటి మీద విలువ పెరిగిన తర్వాత ఎట్లా వాటిని నమ్మించేసి ఆ తర్వాత వాళ్ళని బినామీలుగా ఎట్లా పెట్టుకున్నాడు. ఒకటి వాసుదేవ్ చౌదరి గారు, మీరు మాట్లాడేటప్పుడు మేము క్వైట్ లేకపోతే మీరే మాట్లాడుకోండి. వాడుకునే కదమ్మా అడిగిన ప్రతి సమాజం చెప్పండి. చంద్రబాబు నాయుడు భూమి అన్నాడు, మీరు భూమి కొంటే లాక్కునేట్ అవుతుందా, దొంగిలించేట్ అవుతుందా, దొంగ అవుతుందా? వినండమ్మా, మీరు భూమి కొంటే మీరు వినండి, మాట కట్టమా. భూమి చంద్రబాబు నాయుడు కొన్నారు, కొంటే తప్పేమి, తప్ప నేరమా? చంద్రబాబు నాయుడు భూమి కొంటే తప్ప నేరమా? ఏ చట్టం చూపించో. లాక్కోవాలి మీలాగా దొంగతనంగా దొనకొండలో 1000 ఎకరాలు, అదేవిధంగా బనేరుగడ్డలో 1000 ఎకరాలు, లోటస్ పాయింట్, వైట్ హౌస్, కడపలో, బెందుర్తిలో 1000 కోట్ల ఎకరాల భూమి ఉంది అక్కడ కబ్జా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. భారతీయ సిమెంట్, రాంకో సిమెంట్, సచి సిమెంట్ కొనుక్కుంటే ల్యాండ్ కొనుక్కుంటే తప్పేం చెప్పండి మీరు. కొనుక్కుంటే తప్పని చెప్తాను, నాకు అర్థం కాలేదు. కొనుక్కోవడం ఏందమ్మా, కొనుక్కోవడం తప్పేది నాకు అర్థం కాదు. ల్యాండ్ కొనుక్కుంటే తప్ప ఏదో నాకు అర్థం కాలేదు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ రాకముందే వాళ్ళ బినామీలతోటి ల్యాండ్లు కొనిపించి ఆ తర్వాత వాటికి ల్యాండ్లు పెరిగిన తర్వాత వాళ్ళని పూర్తిగా బినామీలుగా పార్టీకి సేవకులుగా పెట్టుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఎక్కడ? హైదరాబాద్ లో. అదే ప్లాన్ మీకు అమరావతిలో ఇంప్లిమెంట్ చేశారు. అమరావతి రాజధాని వస్తుందని ఎవరికి చెప్పకుండా కేవలం వాళ్ళ నాయకులకి మాత్రమే చెప్పి వాళ్ళ నాయకుల చేత ల్యాండ్లు కొనిపించి అమరావతిలో ఒక పేదవాడికి ల్యాండ్ లేదు. రైతుల దగ్గర నుంచి, అరటి తోటల దగ్గర నుంచి తగలబెట్టి, ఇవ్వకపోతే తగలబెట్టి లాక్కున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు అదే విధంగా 30,000 ఎకరాలు తీసుకొని అక్కడ రాజధాని కట్టకుండా ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ఏవైతే తాత్కాలికమైనటువంటి బిల్డింగులు కట్టి అదే విధంగా ఆఫీసర్స్ కి బిల్డింగ్లు అని పెట్టి అది కేవలం పిల్లర్స్ తీసి వదిలేసి రైతులకి ప్లాట్లు ఇస్తామని చెప్పి కనీసం భూములు ఇచ్చిన రైతులకి ప్లాట్లు కూడా ఇవ్వకుండా ఏదో పెద్ద అమరావతి కట్టేసినట్టు బిల్డప్ ఇచ్చేటువంటిది. సింగపూర్ అని, మలేషియా అని, అక్కడ కనీసం ఒక కారు పోవటానికి రోడ్డు లేదు. అక్కడ ఒక కారు పోవటానికి రాజధానిలో రోడ్డు లేదు. అక్కడ మళ్ళీ నేను సింగపూర్ కట్టానంటాడు, మలేషియా కట్టానంటాడు. ఇవన్నీ చెప్పుకోవడానికే తప్పితే ఏమీ లేదు. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తే ఈయన కబ్జా చేసిన 3,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రైతులకు ఇచ్చేస్తామని ఈ రోజు బాధపడుతున్నారు చౌదరి గారు.